హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినిమా బస్ దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు వీఆర్ హియర్ విత్ ద మూవీ టీమ్ ఆఫ్ బాపు. సో హీరో హీరోయిన్ మన ముందున్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ బాపు ఫిలిం. సో హాయ్ బ్రో. హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఓకే సో గుడ్ మార్నింగ్ ఏగా బ్రో. ఓకే నువ్వు ఏదంటది అదే నేను 100 అంటున్నాను బ్రో. నేను 100 అనొచ్చా? ఏదైనా అనొచ్చు. ఏదైనా అనొచ్చు. ఓకే సో బాపు ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే బాగుండబోతుంది డెఫినెట్లీ. అలా కాదు, నేను అట్లా అడగలే. ఇప్పుడు సినిమాకి ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. అవును, దీనికి ఏముందని అడుగుతున్నా. యూనిక్ ఫ్లేవర్ అంటే యాక్చువల్లీ సినిమా చాలా కొత్త స్టోరీ, కొత్త కాన్సెప్ట్. అంటే ఇప్పుడు జనరల్లీ బలగం టైప్ ఆఫ్ ఫిలిం అని చాలామంది అనుకుంటున్నారు, బట్ బలగంకి దీనికి అసలు ఏ సంబంధం లేదు. జస్ట్ బికాజ్ రూరల్ బ్యాక్డ్రాప్లు ఉండడం వల్ల ఆ ఫీలింగ్ వస్తుందేమో కానీ దానికి సంబంధం లేదు. ఎందుకు కొత్త సినిమా అంటున్నానంటే, ఇది జనరల్లీ డార్క్ కామెడీ ఫిలిమ్స్ మనం చూస్తూ ఉంటాం. మన తెలుగులో డార్క్ కామెడీ ఫిలిమ్స్ వచ్చినాయి చాలా తక్కువ, అండ్ అవి క్రైమ్ బేస్డ్ ఎక్కువ వచ్చినాయి, డార్క్ కామెడీస్ ఇవన్నీ కూడా. ఈ సినిమా ఏంటంటే కొంచెం ఎమోషనల్ స్పేస్లో వెళ్ళి అట్లాంటి డార్క్ కామెడీ. సో అది యూఎస్పీ అవుతుందని నేను నమ్ముతున్నా ఈ సినిమాకి. ఓకే సో వాట్స్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం? My character. కెన్ యూ డిఫైన్ ఇట్? I define my character. So I play. తెలుగు వచ్చు కదా? తెలుగు వచ్చు, కొంచెం వచ్చు. కొంచెం I play a character called. శంకర్ సార్ లాంగ్వేజ్ ఇన్ గేమ్ చేంజ్. కొంచెం కొంచెం. My character's name is Anusha. So it's a different track. It's a love track basically. అంతే. Yeah. సంథింగ్ నో. What? So you must have seen I the asked, first song, no, that came out. I asked You asked. and I given the heading of 8 marks in that. I told 2 marks answer. Yes, You want 8 marks. I will give 1.5. So what else? It's basically a character that will have an impact on the major story and how the son of the family learns from this relationship with this girl about life and how to go on. Like it's a mix of all emotions, romance and life experiences, learning and all that. So that's why I said this character impacts the core story. Okay. Yeah, 8 marks. 8 marks. Okay. You have wrote the similarities and differences. Okay. Okay. So you have added one thing like love and romance. So family subjects lo love and romance will work ante em cheptaru? Why will it not work? There is love in every relationship. It doesn't just need Okay. to be. Leave about love. Yeah. Talk about romance. Yeah, romance is between a couple, obviously. నువ్వేమంటావు అన్న? నేనేమంటా నువ్వే ఏమంటావు అంటున్నా నేను. అదే నువ్వేమంటావు? లేదు అంటే ఈ క్వశ్చన్ కి ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలో ఇప్పుడు రొమాన్స్ అంటే మనకు వల్గర్ రొమాన్స్ ఏం కాదు అది. ఓకే, దాన్ని ఎక్కడి వరకు చూపించాలనో అక్కడ వరకు చూపిస్తే అది నీట్గానే ఉంటుంది. అవును. సో అక్కడ వరకే ఉంది ఈ సినిమాలో. మీ ఇద్దరి మధ్య కదా? అంటే మీరు అనుకున్నంత రొమాన్స్ ఏం లేదు, లవ్ ఉంటుంది. నేనేమల్లే అంటే నువ్వు నేనేమంటున్నా అంటే మీ ఇద్దరి మధ్య కదా రొమాంటిక్ సీన్స్ అంటే ఫ్యామిలీ సినిమాలో అంత రొమాన్స్ వర్క్ అవుతుందా అంటే అంత రొమాన్స్ ఉండదు అని చెప్తున్నాను. The romance లవ్ that ఉంటుంది. will work for a family drama. ఓకే, Yes. బట్ రొమాన్స్ ఉంటుంది. Yeah, that's what. A romance that will work even for a family drama. That's what even he tried to say. ఓకే 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 సో వాట్ యు వాంట్ టు సే అంటే బలగంలా ఉండదని చెప్పావు, అండ్ అది అయితే క్లియర్ స్టేట్మెంట్. అండ్ ఈ పోస్టర్స్ లో బలగంలా ఉండదు అంటే స్టోరీ సిమిలారిటీస్ అట్లా ఉండవు అంటున్నా. అదే అంటున్నా. yeah. యా, అండ్ పోస్టర్స్ లో ప్రతి ఒక్కరి ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే భరించాల్సి వస్తుంది అయింది అని చెప్పేసి అలాగ అనిపిస్తుంది ఆ బాపు అనే వ్యక్తిని. కరెక్ట్. మీరందరూ ఇంకా భరించలేక భరిస్తున్నారు. కానీ ఎందుకు భరిస్తున్నారు? ఆస్తి కోసమా లేకపోతే ఏంటి? ఎందుకు భరిస్తున్నారు అంటే అది యాక్చువల్లీ కీ పాయింటే, అది చెప్పొచ్చో లేదో తెలియదు. అందుకే అంటే ఎస్ నువ్వు చేసిన అబ్జర్వేషన్ కరెక్టే.
ఆయనను భరిస్తున్నాం, ఈయన ఎప్పుడు పోతాడా అని వెయిటింగ్ ప్రాసెస్ ఉంది. ఆయన పోతలేడు. పోతలేడు. ఎందుకు పోవట్లేదు? అదే అదే కదా నువ్వు చూడాలి. ఓకే, అదే నేను థియేటర్లో చూడాలి కదా. ఓకే, సో అంటే ఈ పోస్టర్లో ఎస్పెషల్లీ ఆ పోస్టర్లో అన్ని బాగానే ఉన్నాయి కానీ మందు ఒకటి ఉంది. ఎస్ అన్న, హానెస్ట్గా ఓ మాట చెప్పు. చెప్పు. తెలంగాణలో మందు అనేది ఓ బీభత్సంగా ఇప్పటివరకు కాంట్రవర్సీ తెలుసా? అది ఆంధ్రాకి తెలంగాణకి ఎందుకు కాంట్రవర్సీ? సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ పీపుల్ ఇప్పుడు సపోజ్ ప్రభాస్ గారి ఫ్యాండమే తీసుకుందాం. ఓకే, ప్రభాస్ గారి ఫ్యాండమ్ లో నేనే. మీరే తెలంగాణనేగా మీరు? అవును. సరే, నేను ప్రభాస్ ఫ్యానే, నేను ఆంధ్ర. ఓకే, హీరోతో సంబంధం లేదు, హీరో డీపీలు రెండు ప్రభాస్లో ఉంటాయి. ఓకే, నువ్వు ఆంధ్ర గురించి కొట్టుకుంటావు, నేను తెలంగాణ గురించి ఫైట్ చేస్తా. ఓకే, చిచ్చి, నేను ఆంధ్ర గురించి, మీరు తెలంగాణ గురించి. ఏమని మేజర్గా మేము ఏ పండగ అయినా సరే మందుతో స్టార్ట్ చేస్తాను రా భయ్ అంటారు. అంటే అంత స్పెషల్ ఆ మందు అనేది తెలంగాణలో. స్పెషల్ ఏం కాదు అది, సిరి ఓపెన్ అయిపోయింది. నేనేం పిలవలేదు నిన్ను. అంటే అది స్పెషల్ కాదు, కల్చరల్గా ఉంది అట్లా ఎప్పటి నుండో. అది అట్లా అలవాటు అయిపోయింది ఫ్యామిలీస్ నుండి. అది అంత సీరియస్ థింగ్ ఏం కాదు, అంటే అంత బ్యాడ్ థింగ్ లా చూడరు అన్లెస్ అండ్ అంటిల్ ఏది వాడు తాగొచ్చి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయి ఏదో పెద్ద రచ్చ అయితే తప్ప జనరల్లీ తాగడం ఇదంతా పెద్ద. అజిచి, నేను తాగడం గురించి అనట్లా, మందు అనేది మీరు ప్రతి పండక్కి ప్రిఫరెన్స్ గా పెడతారు అనేది నిజమా కాదా అంటున్నా. అంటే జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పెడతారు తెలంగాణలో. ఎస్, ఎందుకంటే ఎంజాయ్మెంట్ అంతే. ఈ చికెన్ మటన్లో కూడా మందు పోస్తారని చెప్పి తెలుసు. అందరు కాదు, కొంతమంది కొన్ని కుకింగ్ స్టైళ్ళల్లో కొంచెం మందు పోస్తారు, కొన్నిసార్లు మటన్ మంచి కుక్ అవ్వాలని మందు పోస్తారు. ఇట్లాంటి కొన్ని ఉంటాయి, అంత బయటికి రావు అంతే. ఓకే, ఒక నిమిషం, దీనిలో ప్రభాస్ ఫ్యాన్ అనేది ఎందుకు వచ్చింది? నేను జనరల్గా సోషల్ మీడియాలో గురించి చెప్తున్నా. ఇప్పుడు హానెస్ట్గా ట్విట్టర్ తీసుకుందాం అన్న. ట్విట్టర్లో ఎవరెవరు ఉంటారు? టీఎఫ్ఐ బానిసలు ఉంటారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే చచ్చిపోయే బానిసలు ఉంటారు. వాళ్ళందరూ ఎవరో ఒక హీరో ఫ్యాండమ్. నేను ఎగ్జాంపుల్ గా ప్రభాస్ అన్న పేరు చెప్పా కానీ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ఎవరు ఫ్యాండమ్ చాలా మంది ఉంటారు. విజయ్ దేవరకొండ, నాని, నాగ చైతన్య గారు. కరెక్ట్. ఎగ్జాంపుల్ గా వీళ్ళిద్దరు ఎప్పుడు ఒక మంత్ అయిపోయింది వీళ్ళు వాళ్ళు అంటే నెలాఖరికి వచ్చి, ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకో అన్న, నేను ఇది ఓవర్ ద బోర్డ్ పోతుంది నాకు అర్థమైంది. లేదు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఒక ట్వీట్ చూసిన, సంక్రాంతికి తెలంగాణ హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోద్ది, అది మనందరికీ తెలుసు. ఫ్రీగా తిరగచ్చు సంక్రాంతి అప్పుడు. కరెక్ట్గా సంక్రాంతి, భోగి, కనుమ, ఆ 3 రోజులకి ఒక ట్వీట్ వేసాడు. ఏమని? అరే మీరు వెళ్ళిపోతే మా తెలంగాణ ఎంత బాగుందిరా, ఎంత పీస్ఫుల్గా ఉంటున్నాం రా అని. దానికి ఆంధ్ర వాడు ఇంకోటి చేశాడు, మేము లేకపోతే మీకు ఎకానమీ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని ఈడు. ఇట్లా స్టార్ట్ అవుతాయి వార్స్. అవును, ఫుడ్ గురించి కూడా కొట్టుకుంటారు దరిద్రం కాకపోతే. ఈ ఫైటింగ్ ఇదంతా నేను ఇన్వాల్వ్ గాను, ఎందుకంటే దాంట్లో నా వ్యూస్ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, మనీ బ్రో ఎటువంటి కాంట్రవర్సీలో నేను ఇన్వాల్వ్ గాను, కానీ జై తెలంగాణ, నాకు తెలంగాణ ఎక్కువ అంటున్నాను. ఎక్కువ అని చెప్పలే, 2 ఎక్కువనే, అంటే 2 ఈక్వలే. ఇప్పుడు ఫుడ్ విషయంలో చెప్తే, నేను 2 days బ్యాక్ వరకు భీమవరంలో ఉండే, ఒక 1 week మొత్తం భీమవరంలో ఉన్నా. ఎట్లున్నాయి మా అక్కడ ఫుడ్ రాజుగారి ఆతిథ్యం నెక్స్ట్ లెవెల్. అసలు లిటరల్లీ నేను తిన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అంతా అక్కడనే తిన్నా ఆల్మోస్ట్. ఇంకా అంత ఎక్స్ప్లోర్ చేయలే, బట్ నేను చేసిన దాంట్లో అంత బాగుండే. ఇప్పుడు నాకు వాళ్ళ మీద ఏదో వాళ్ళు వేరు నేను వేరు అనుకుంటే అది అదే ఉండదుగా. ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు నేను వేరే అనుకుంటే నాకు ఫుడ్ బెటర్గా. అంతే. అంటే ఈ గొడవలు మనుషులకు ఎప్పుడైనా చిన్న చిన్న టైంపాస్ గొడవలు కావాలి ఎట్లయినా. అంతేలే. ఓకే సో బేసికల్లీ నేను పాట పాడుతున్నా. నేను పాట పాడుతున్నా. సో బై లిస్నింగ్ అవర్ కన్వర్సేషన్, వాట్ డిడ్ యూ ఫైండ్ ద క్లూ? I understood the whole conversation. What clue? Not asking that. So coming to Bapu, okay, we'll go to Bapu only. So by looking at the teaser or the posters of yours, so completely you look in a village attire. Yes.
అండ్ బేసిక్ అంటే హానెస్ట్లీ ఐ జస్ట్ వాంట్ టు సే innocently looking girls are only the villains of film. Okay. Are you? Ani. Am I? In the film. Am I innocent looking? In the film. Then You maybe are the, I'm innocent. అర్థం కాలేదు. అర్థమైంది. I understood clearly. You are telling that innocent looking girls are villains, but that is your opinion. Not saying about general topic. Ah. బేసిక్ అంటే దాన్ని ఏమంటారు యాక్చువల్లీయా ఓకే నేను పాట పాడుతున్నాను కంప్లీట్గా నాకు అర్థమైపోయింది సో ఏం లేదు బై పర్టికులర్లీ ఫైండింగ్ అవుట్ దీస్ టైప్ ఆఫ్ విలేజ్ స్క్రిప్ట్స్ ద ఇన్నోసెంట్ గర్ల్స్ ఆర్ ఓన్లీ హూ డోంట్ నో ఎనీథింగ్ హూ జస్ట్ కీప్స్ లైక్ అ పద్ధతి సో దే విల్ ఓన్లీ మర్డర్ అండ్ దే విల్ ఓన్లీ డూ ఆల్ ద థింగ్స్ Interesting, but I didn't get to murder and all. Okay, you will be like innocent. I am innocent. That's why I asked if I got a chance and all to do, then. Okay, what's your dream genre? సైలెంట్ లోనే పెట్టానన్నా సిరి అన్నానా నేనేం అనలేదు యూ షట్ అప్ ఓకే రెడీ ఓకే Yeah. Continue. You asked what is my interesting genre. What's your favorite genre if you Horror. want to explore? I like horror. horror. Yes, horror thriller. నాకు అన్ని ఇష్టమే డ్రామా బాగుండాలి చేద్దామన్నా మళ్ళీ మేము ఫేమస్ లాంటిది స్టోరీ అన్నీ చేయొచ్చు డ్రామా మంచిగా ఉండాలి డ్రామా బాగుండాలి బాపులో ఏ డ్రామా ఉందని యాక్సెప్ట్ చేసావు బాబు మొత్తం డ్రామానే మొత్తం డ్రామానే అంటే ప్రాపర్ డ్రామా బిల్డ్ అయితే వస్తుంది ఎమోషనల్ డ్రామానా లేకపోతే కామెడీ డ్రామానా నువ్వు అడిగిన రెండు ఉంటాయి థ్రిల్లర్ కూడా ఉంటుంది ఎమోషనల్ డ్రామా ఎమోషనల్ ఉంటుంది కామెడీ ఉంటుంది థ్రిల్లర్ ఉంటుంది అంటే సరే అన్న స్టేజెస్ వైజ్ బిల్డ్ అవుతా ఉంటుంది ఇప్పుడు ఎమోషనల్ డ్రామా అన్నావు ఎమోషనల్ డ్రామా అనే బలగం కదా అంటే ఎమోషనల్ డ్రామా బలగం ఓకే కరెక్ట్ ఆ. ఇప్పుడు మిగతా ఎమోషనల్ డ్రామాస్ అన్ని బలగంలానే ఉంటాయా ఎమోషనల్ డ్రామా అంటే ఒకటే ఉంటుందా ఆ సెగ్మెంట్ లో అందరూ బలగం అని అనుకోవచ్చు కదా అంటున్నా లేదు లేదు బలగం లాంటి అంటే ఇప్పుడు బలగం ఎమోషనల్ డ్రామా కరెక్ట్ అదొక సిచ్యువేషన్ అదొక స్టోరీ సేమ్ వే ఇంకా మనకు లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి చాలా మూమెంట్స్ ఉంటాయి దాని మీద కూడా డ్రామా అవుతూ ఉంటుంది కదా సో అది డిఫరెన్స్ ఉంటుంది యా ఉంటుంది కానీ ఏం లేదు ఏమడతాం కానీ సో బ్రహ్మాజీ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే వండర్ఫుల్ ఉండే అంటే ఫస్ట్ నాకు దయాన్న స్టోరీ చెప్పినప్పుడు ఇట్లా మిగతా ఎవరెవరు చేస్తారు అది అంటే ఇట్లా బ్రహ్మాజీ సార్ ఆమని మ్యాము ధన్య అక్క మన సుధాకర్ రెడ్డి సార్ వీళ్ళందరూ చేస్తారు అంటే నేను ఫస్ట్ దీనికే ఎగ్జైట్ అయినా ఐ థింక్ లాస్ట్కి ఆ 5లో లాస్ట్ నేనే అనుకుంటా వచ్చింది లిటరల్లీ మా మమ్మీ ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది నేను ఆమని మ్యామ్తో చేస్తున్నా అంటే మా మమ్మీ ఫ్యాన్ ఉండే ఆమె యా డెఫినెట్లీ ఆల్మోస్ట్ మన మమ్మీ జనరేషన్ అందరికీ ఫుల్ ఫేవరెట్ సో మా మమ్మీ క్యారెక్టర్ ఆమె చేస్తుంది అంటే మా మమ్మీ మోస్ట్ హ్యాపీ ఫీల్ అని ఉండే అండ్ బ్రహ్మాజీ సార్తో కూడా ఆయన చిన్నప్పటి నుండి అంటే ఇంకా ఆల్మోస్ట్ అది మనం స్కూల్కి వెళ్తున్నప్పటి నుండి చూస్తున్న అన్ని సినిమాలల్లో కనబడ్డ పర్సనాలిటీ కదా ఆయనతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఉంటుంది డెఫినెట్లీ అనే ఒక ఆ ఎగ్జైటెడ్ అయితే ఉండే షూట్కి వెళ్ళే ముందు అండ్ సేమ్ వే షూట్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఫస్ట్ టైం అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో చేయడం ఇదే ఫస్ట్ ఫిలిం దీనికి ముందు పెద్దగా అంటే ఇంత పెద్ద యాక్టర్స్తో ఎప్పుడు చేయలేదు సో ఎట్లుంటుంది ఏంది అనే ఒక చిన్న అది ఉండే ఓకే బట్ లిటరల్లీ అందరు ఒకటే స్పేస్లో ఉండే అంటే వాళ్ళు ఏదో ఇట్లా పెద్దోళ్ళం అన్నట్టు కానీ లేకపోతే మేమేదో చిన్నోళ్ళం అన్నట్టు కానీ ఇట్లా ఏం లేకుండే లిటరల్లీ అందరం ఒకటే దగ్గర ఉంటుండే ఒకటే దగ్గర తింటుండే సేమ్ స్పేస్ మెయింటైన్ చేయడం చాలా అంటే మేము ఉండడానికి చాలా ఫ్రీగా చేయడానికి చాలా ఫ్రీగా ఉండే చాలా హ్యాపీగా యా వెరీ కంఫర్టబుల్ సో బాపు లాంటి స్టోరీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా లేదు ఐఎమ్ ఆస్కింగ్ బోత్ I'm also thinking. No. నో లేదు బట్ వింటాం మనం చాలా అదే అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వింటాం కానీ నేను లైవ్గా ఎప్పుడు చూడ ఓకే ఎట్లాంటి ఇన్సిడెంట్స్ అవి ట్రైలర్ చూసినావు గాను ఆహా ఓకే అట్లా అని కాదు ఇప్పుడు మీరు ఏమన్నారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నారు అవును అవి ఎట్లాంటివి ఇప్పుడు ట్రైలర్ చూసినావు గాను ట్రైలర్లు ఏమున్నాయి
అవే ఉన్నాయి. అంతే. ఆహా, అలా వస్తుందా? ఓకే. అలా రాకుండా అంటే ఒక స్ట్రైట్ రోడ్డు మీద వెళ్తే హానెస్ట్లీ ఇలాంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ని చాలా మంది చాలా తక్కువగా ఇంట్లో భారం అయిపోతారేమో అని చెప్పి, కానీ అప్పటి వరకు తీసుకెళ్ళి వాళ్ళని అంతా సెటిల్ చేసింది వాళ్ళే అయినా సరే వాళ్ళు ఎందుకో భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాట్ యూ వాంట్ టు సే ఇఫ్ ది స్టేట్మెంట్ యూ వాంట్ టు సే యాజ్ అన్ ఒపీనియన్, వాట్స్ యువర్ ఒపీనియన్? నా ఒపీనియన్ అంటే యూ అది 100% రాంగ్ అని నేను ఫీల్ అవుతా డెఫినెట్లీ. అంటే మనకెందుకు ఎస్పెషల్లీ మన ఇండియాలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంత ఎక్కువ పెరిగిపోతున్నాయి అని అది తెలిసి అంటే అది ఎందుకు రికార్డెడ్ నెంబర్ అనుకుంటా ఇండియాలో. కరెక్ట్. అంటే అది ఎందుకు అంత అవుతుంది అని చెప్పేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు, అంటే దాని మీద నాకు అంత అవగాహన లేదు చెప్తున్నా. బట్ అది ఆబ్వియస్లీ రాంగ్ థింగ్ అనేది నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు నేను నా పేరెంట్స్కి వెరీ మచ్ కనెక్టెడ్, చాలా పర్సనల్. నా లైఫ్లో ఎవరు అమ్మా నాన్న మమ్మీ డాడీ, అంటే తాత ఇంకా అంత గ్రోనప్స్ కాదు కాబట్టి మమ్మీ డాడీ వేరు, అమ్మమ్మ తాత వేరు. అది అంటున్నా. యా అంటే సేమ్ వీళ్ళు ఎట్లయితేనో వాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు నాకు నా డాడీ ఎంతనో నా డాడీకి వాళ్ళ డాడీ కూడా అంతేగా. అదే అంటున్నా. అది లేదు ఇంకా అన్ఫార్చునేట్లీ అట్లాంటిది తగ్గుతుంది. అది అది ఎట్లా చేంజ్ చేస్తారు ఏంది అనేది కూడా ఐ డోంట్ నో ప్రాబబ్లీ. బట్ యా ప్రాబబ్లీ మనం ఇప్పుడు బాపులో ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్లో ఒక చిన్న ఆన్సర్, ఒక చిన్న రియలైజేషన్ కానీ ఈ పాయింట్స్ అయితే ఉంటాయి. నాకు తెలుసు నువ్వు అందుకే నాకు తెలుసు అందుకే అడిగాను. ఈ స్టేట్మెంట్ కోసమే నేను అడిగాను. సో వాట్ యు వాంట్ టు సే? It's obviously wrong. I think it has changed over generations. Previously, we all lived together as a joint family. We valued relationships with tata, party, like the grandmother, grandfather. We were all living together. During school holidays, we will go to our grandparents' house. So we were all very emotionally connected. Now I feel like right from the young age, children want to, be alone, and they want a separate room for themselves. They want to be left alone. So it's all become more of technology. They don't talk much to people. So that emotional connect with humans is missing. So I think that could probably be the reason. And all these nuclear families, all living only 4 people in a house, all this has made them think that, we can't take care of grandparents anymore or parents anymore. We want to live our lives, which is very wrong. Yeah. I think the values should ప్రాబబ్లీ అట్లీస్ట్ ఇప్పుడు మన జనరేషన్ కైనా కొంచెం అది ఉంది. yeah. నెక్స్ట్ జనరేషన్స్ కి ఇంకా చాలా తగ్గిపోద్దేమో అండ్ అది లేదు, ఆ ఎథిక్స్ లేవు అనిపిస్తుంది. తగ్గిపోతున్నాయి చాలా. బాపు గురించి నాకు తెలిసి చాలా ఇన్ఫర్మేషన్ అండ్ చాలా చెప్పారు. ఇండైరెక్ట్గా చాలా నాకైతే వినిపించాయి. అది ఆడియన్స్కి తెలుసో లేదు తెలీదు చూస్తున్న వాళ్ళకి, కానీ నాకెందుకో అనిపించింది. వాట్ యూ వాంట్ టు కన్వే టు ఆడియన్స్? సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ 2 అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ కంప్లీట్ ద ఇంటర్వ్యూ. ఆ 2 ఏంటంటే, ఫస్ట్ వన్, ఫిబ్రవరి అనేది బాగా డ్రై సీజన్, సినిమాలు ఎక్కువ ఉండవు. సో సినిమాలు ఎక్కువ ఉండవు అండ్ ఓపెన్ గ్రౌండ్ ఉందని సినిమా రిలీజ్ చేస్తున్నారా లేకపోతే అట్లేం లేదు? అంటే ఎగ్జాక్ట్ రీజన్ నాకు కూడా తెలియదు డేట్ది. కాకపోతే ఇప్పుడు నువ్వు అన్న ఫిబ్రవరి డ్రై సీజన్ ఇదంతా నాకు తెలిసి వెళ్ళిపోయింది ఐ థింక్. అంటే ఎక్కువ తెలియదు, బట్ 2013 ఫిబ్రవరి 8 మిర్చి సినిమా రిలీజ్ అయింది. ఫిబ్రవరి అనేది ఎప్పటి నుండో డ్రై సీజన్ అనే ఒక అది ఉంది. బట్ మనకు అక్కడ నుండి ఎస్ ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి ప్రభాస్ ఫ్యాన్. అక్కడ నుండి మనకు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సో ఆ డ్రై సీజన్ ఇదంతా పెద్ద ఏం లేదని నేను బిలీవ్ చేస్తున్నాను. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ లైక్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? ఇఫ్ దట్ యాక్టర్ ఈజ్ యువర్ ఫేవరెట్, దెన్ యూ హ్యావ్ టు సే 5 రిలీజ్ డేట్స్ ఆఫ్ దట్ హీరో. మీరు కూడా ఓకే ప్రభాస్ ఫ్యాన్ అన్నావు కల్ట్ ఫ్యాన్, 5 సినిమాలు చెప్తా. ఆ 5 సినిమాలవి రిలీజ్ డేట్లు చెప్పాలి. 5 సినిమాలు నువ్వు చెప్తావు, నేను చెప్పాలా? సినిమా పేర్లు నేను చెప్తా, సినిమా పేర్లు నువ్వు చెప్తే ఎట్లా? రిలీజ్ డేట్లు మీరు చెప్పాలి. రిలీజ్ డేట్లు నేను చెప్పనా పోనీ?
నువ్వు చెప్తావా? వద్దు, రిలీజ్ డేట్లు నేను చెప్పను. లేదు అంటే నాకు గుర్తున్న చెప్పమంటే చెప్తా. యూ? And I don't remember the dates of my favorite actors movie release, definitely. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? I have a lot of favorite actors. యువర్ ఫేవరెట్ ఇస్ అజిత్ నో? Yeah, that's what Tala. I'm saying. I like Tala. Tala I'm a Ajit. big Tala fan. I like Dulquer Salman's acting. In Telugu, I like Ram Charan. I like Allu Arjun's dance. So there are different people with All mixed fruit yeah, juice. it's not like that. When we start acting, we get to know how everybody puts in hard Yeah, work. exactly. Even if it's a commercial film or if it's totally off this thing, everybody puts their hard work. So telling that you like only one person's acting is, I don't think it's Exactly. justice. ఓకే, సో రెడీయా? నీకోసం అడిగా నేను క్వశ్చన్. ఓకే, నీకోసం అడిగా. నువ్వు మిర్చి తర్వాత టకా టకా. సరే మిర్చిని ఉన్నాడు అంటే నాకు అంత చిన్నప్పుడు తెలియదుగా. ఓకే ఓకే, మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి తెలీదా? తెలుసు. డార్లింగ్ నుంచి తెలీదా కనీసం? ఇప్పుడు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సమ్మర్ సినిమాలో తెలుసు. డేట్ ఎగ్జాక్ట్గా తెలియదు. ఏప్రిల్లో వచ్చింది మిస్టర్ సరే, పర్ఫెక్ట్. మిర్చి తర్వాత నుంచి అడుగుతా. సరే మిర్చి నుండి అడుగు. మిర్చి నుంచి అడుగుతా. ఓకేనా? 5. ఒక కల్ట్ ప్రభాస్ ఫ్యాన్ని నేమ్ చెప్తాను, వాటి రిలీజ్ డేట్ చెప్తాడంట. టాప్ 5. ఓకే, మిర్చి నుంచి అడుగుదాం. ఓకే, కానీ సాహో ఆగస్ట్ 30, 2019. ఓకే, ఎస్ 2019. Correct. ఆగస్ట్ 30. కరెక్ట్. రాధేశ్యామ్ మార్చ్ 11, 2022. బా. ఓకే, అది పురుష. అడగను. నేను అడగను, నేను ఫ్యాన్ అన్న, నేను ఎందుకు అడుగుతాను? ఓకే, 2. సలార్. సలార్ డిసెంబర్ 22, 2023. మర్చిపోదామా సలార్ డేట్? అసలు ఇంపాసిబుల్. ఓకే, డార్లింగ్. మిర్చి తర్వాత అనుకున్నాంగా మనం రూల్. సరే, డార్లింగ్. డార్లింగ్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ సమ్మర్ టైం అనుకుంటారు. సమ్మర్ టైం. ఓకే, లాస్ట్ 2 ఉన్నాయి. బాహుబలి. రెబల్. 2012 నవంబర్, డేట్ గుర్తులేదు. అంతే, కానీ డేట్ ఆ డేట్స్ ఇప్పుడు నువ్వు డేట్స్ మిర్చి నుండి అడుగు, నేను ఎగ్జాక్ట్గా చెప్తా. మిర్చి మార్చ్ 8, ఫిబ్రవరి 8, 2013. బాహుబలి July 10th, బాహుబలి 1 July 10, 2015. 2 April 28th, 27, 28. 28. 28th, 2017. 28. తర్వాత సాహో. 28. సాహో పోకిరి, బాహుబలి. కరెక్ట్. ఆగస్ట్ 30 సాహో 2019. తర్వాత రాధేశ్యామ్. రాధేశ్యామ్ మార్చ్ 11th, 2022. జూన్ 16th, 2023 ఆదిపురుష్. డిసెంబర్ 22nd, సలార్. 2023 సలార్. కల్కి. కల్కి దగ్గర గుమ్మైపోయినాయి. 28. జూన్ 28. 29th అనుకుంటా. జూన్ 28. 29th, 28th. ఓకే, 28 జూన్ 28. 6 మంత్స్కి. సో కల్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ అనిపించుకున్నాం. కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ అస్. ఎస్. ఓకే, సో ఫైనల్లీ బాపు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకటే మాట చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలంటే వాట్ యూ వాంట్ టు సే? ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. I am also thinking, what one word? ఆడియన్స్కి అయితే One word. That's వన్ వర్డ్. మా వన్ వర్డ్ అయితే మస్ట్ వాచ్ అని చెప్తా. మరి అట్లా కాదు, యూనిక్గా ఉండాలి ఏదో ఒకటి. అప్పుడు ఒక సెంటెన్స్ వస్తుంది కదా. సరే, 3 words. డెఫినెట్లీ మస్ట్ వాచ్. ఓకే, ఇంకా అంతకు మించి నేను డ్రాగ్ చేయను. డ్రాగ్ చేస్తే ఆడియన్స్ కొడతారు. లేదు అంటే ఆడియన్స్కి ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక 5 ఫ్రెండ్స్ ఉంటే కనీసం దానిలోకి 2 వెళ్ళండి సినిమాకి. 2 వెళ్తే పక్కా మీరు వేరే వాళ్ళకి చెప్తారు. లాంగ్ రన్లో 100% వర్క్ అవుతుంది అని నేను బిలీవ్ చేస్తున్నా సినిమా. అండ్ మీకు నచ్చితే 100% పక్క వాళ్ళకి చెప్పండి, అది మాకు చాలా 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 హెల్ప్ అవుతుంది. సో అదొకటే నేను రిక్వెస్ట్ చేసేది ఆడియన్స్కి. Our film is coming out on Feb 21st. So please watch in theaters and support us.
Okay, so I'll watch for your chemistry and I'll watch for that what happened to Bapu. So what's the story behind it? So eagerly waiting to watch it February 21st. So ఇంకెంతకు మించి నేనేం చెప్పలేను. ఏమైనా చెప్పాలంటే ఇండైరెక్ట్గా వాళ్ళు రివీల్స్ అయిపోతాయి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ ఒక మంచి యూత్ సక్సెస్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి డెఫినెట్గా. అండ్ అది మీకు మేం ఫేమస్లా ఒక గుర్తుండిపోయేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.